అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా చిరపరిచితుండేనండి. మన ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం, అలాగే మెటీరియల్ అందించడం ద్వారా నేను అందరికీ చిరపరిచితున్నానండి. సక్సెస్ క్యాండిడేట్స్ కూడా దాదాపు 300 కంటే పై మందే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్లోనూ ప్రతి డివిజన్లో ఇటు ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో పనిచేస్తూ ఉన్నారండి. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మ్యాథ్స్లో కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సూటిగా అవే మనకు ప్రాబ్లమ్స్ పదే పదే రిపీట్ అవుతుంటాయి. వాటిని మనం చేయడంలో కూడా కొంత ఈజీగా తొందరగా మనము చేయగలిగినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉంటారండి. అటువంటి వాటిల్లో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక ప్రాబ్లం ఉందండి. ఇది పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్ అండ్ పిఏ ఎగ్జామ్కు ఇంక్లూడింగ్ అవర్ బోత్ సర్కిల్స్ అండ్ అదర్ సర్కిల్స్లో కూడా వితౌట్ చేంజింగ్ ది నంబర్స్ అడిగినటువంటి సందర్భం ఉందండి. ప్రాబ్లం ఏముందంటే రోహిత్ 9% వడ్డీ రేటుతో 60,000 రూపాయలను 2 సంవత్సరాలకు అప్పు తెచ్చాడు. రోహిత్ 9% వడ్డీ రేట్ అండి, 60,000 రూపాయలు 2 సంవత్సరాలకు వడ్డీ అప్పు తెచ్చాడు. తెచ్చి ఏం చేశాడంటే ఆ సొమ్మును 10% వడ్డీ రేటుతో వెంటనే 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కొరకే వేరొకరికి అప్పుగా ఇచ్చాడు. అంటే ఒకరి తెచ్చుకున్నాడు, మళ్ళీ వెంటనే ఇంకొకరికి అప్పు ఇచ్చాడు. ఈ లావాదేవీ వలన రోహిత్కు వచ్చిన లాభం ఎంత? దీనివల్ల రోహిత్కు లాభం వస్తే ఎంత లాభం వచ్చింది? దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండి. అదే ఇంగ్లీష్లో రోహిత్ బాట్ 60,000 రూపీస్ at 9% interest rate for 2 years. He bought 60,000 rupees loan ఎవరి దగ్గర తీసుకున్నాడు at 9% interest rate for 2 years. He has given the amount to another person at 10% rate of interest. He bought for 9% interest rate. Again he has given to some other person the same amount for 10% rate of interest for 2 years. Then find the profit to Rohit in this transaction. And problem is very clear and మనం జనరల్గా చేస్తే ఏంటంటే హియర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is there, principal amount 60,000 is there, 2 years time is there. Then we have to calculate the interest అండి. Just if we calculate the interest means ఏముంటుందండి మనకు 60,000 into 2 years into 9 rate of interest by 100. 2 zeros అంటే ఇక్కడ మనకు 6 2s are 12, 12 9s are 108 అనుకోండి. అంటే ఈ 2 zeros పోతే మనకు 600 into 200 1200 into we will get 10,800 as interest అండి. అంటే that means he has to pay 10,800 rupees interest to the person from where he bought the amount. ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చాడో అక్కడ ఇంత చెల్లించాలి. ఈయనకి ఎంత వస్తుంది? అదే 60,000 మళ్ళీ 9% 2 సంవత్సరాలు. సారీ, ఇక్కడ 10%. He has lent it for 10%. ఇక్కడ ఏమవుతుంది? 2 zeros 2 zeros. ఇక్కడ మళ్ళీ 6 2s are 1200 into 10 అంటే 12,000 వస్తుందండి. 12,000 రూపీస్ he will get towards interest అండి. ఇక్కడ ఆయన చెల్లించాల్సింది కేవలం 10,800 మాత్రమే. అంటే 12,000 మైనస్ 10,800 ఏదైతే ఉందో 12,000 మైనస్ 10,800 మీన్స్ 0 0 10 మైనస్ 8 2. ఇక్కడ 11 ఉంటుంది కాబట్టి 1. 1,200 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్. ఈయనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ 1,200 రూపీస్ ఉంటుందండి. ఇదే ప్రాబ్లం మనం జనరల్గా చేసేది. అంటే మనకు వచ్చే ఐడియా ఇలా అండి. అయితే ఇంత ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదండి. దేర్ ఈజ్ ఎ సింపుల్ మెథడ్. ఏంటంటే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 60,000. హీ హాజ్ గివెన్ టు అనదర్ పర్సన్ ద సేమ్ 60,000. టైమ్ 2 years. హియర్ ఆల్సో టైమ్ 2 years. జస్ట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హియర్ 9%, హియర్ 10% అండి. 9% తెచ్చుకున్నాడు, 10% వడ్డీ రేటుకు అప్పు ఇచ్చాడు. 9% for 9% he has taken the loan and he has lent to another person at the rate of 10%. That means 10 minus 9 he will get only the profit of 1% and for 60,000 for 2 years
1% విల్ బి ద ఆన్సర్ అండి. డైరెక్ట్గా వేసేయచ్చు అండి. దానికి మనము ఇంకా వేరే చేయాల్సినటువంటి అవసరం ఉండదండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. అంటే 60,000 ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% ఫర్ 2 years బై 100 పీటీఆర్ బై అంటే 0. 600 into 2 means 1200 rupees is the direct answer అండి. మనం ఇక్కడ చేసినా ఏమొచ్చిందండి, హియర్ ఆల్సో వీ గాట్ 1200, బట్ వీ హ్యావ్ టు వర్కౌట్ సమ్ టైమ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇఫ్ వీ డూ ద ప్రాబ్లమ్ ఇన్ 2 installments అండి. ఇక్కడ అవసరం లేదు. ద ఓన్లీ అమౌంట్ ఈజ్ సేమ్, time is same, only just difference of rate of interest, here 9, here 10. That means he will get profit of 1% because he has to pay the 9% to the person from whom he have got that amount. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అమౌంట్ సేమ్ ఉంటుంది, టైం సేమ్ ఉంటుంది, జస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ రేట్ కనుక్కుంటే దట్ విల్ బి ద ప్రాఫిట్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎగ్జామ్లో వస్తున్నాయండి. వెంటనే చూడండి, ఇప్పుడు 60,000 into 1 into 2 by 100 వేసాం. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ యూ గాట్ దట్ ఆన్సర్ అండి. ఫర్ దిస్ ఈ బెనిఫిట్ ఏంటంటే ఈ ఆన్సర్, ఈ ప్రాబ్లం చేయడము మీకు మార్క్ రావడమే కాకుండా యూ కెన్ డూ అనదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో, యూ కెన్ అటెంప్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అనేది కాన్సెప్ట్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. ఇంకా ఇంపార్టెంట్ ఇలాగే మ్యాథ్స్ మనకు సబ్జెక్టు వాల్యూమ్స్ అన్నీ కూడా చెప్తూనే ఉంటానండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ అండి.